बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। शास्त्रं शारीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शंकराचार्याः संतु मे जन्म जन्मनि। మనము శ్రీ శంకర భగవత్పాద విరచిత వివేక చూడామణి అధ్యయనంలో ఉన్నాము. అధ్యాసలు, ఆవరణలు, మాయలు, గుణాలు అన్ని ముగించుకున్నాము. ఇప్పుడు వేరే సెక్షన్లోకి 6వ సెక్షన్లోకి వస్తున్నాము. దీనిని పంచకోశ వివరణము అంటారు. ఈ పంచకోశ వివరణము సుమారు 40-45 శ్లోకాల వరకు కొనసాగుతుంది. మొదట 5 రోజులు 5 శ్లోకాలలో గురువుగారు మనకు ఒక అవతారిక, ఎందుకు ఈ పంచకోశ వివరణాన్ని మనం తెలుసుకోవాలి అనే విషయాన్ని మనకు బోధిస్తారు. ఈనాడు మనము 5 శ్లోకాలను తీసుకోవడం జరిగినది. 151, 52, 53, 54, 55. 150 వరకు 5 భాగాలుగా అధ్యయనం చేసుకున్నాం. అది ఒక సంవత్సర కాలం పాటు పట్టినది. ఇప్పుడు 51వ పార్ట్ 6వ సెక్షన్లో 5 శ్లోకాలతో ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాము. గురువుల అనుగ్రహంతో ఇప్పుడు ప్రారంభించుకుందాం. ఒక్కసారి పోయినసారి చూసినటువంటి శ్లోకాలను చదువుకుందాం. బీజం సంస్కృతి భూమి జస్యతు తమో దేహాత్మధీరం కురో రాగ పల్లవమంబు కర్మతు వపు స్కందసవశ్యధిక అగ్రాణీంద్రియ సంహితశ్చ విషయాః పుష్పాణి దుఃఖం ఫలం నానాకర్మ సముద్భవం బహువిధం భోక్త్రాస్త్ర జీవఖగః అంటూ సంసార వృక్షాన్ని వర్ణించారు. ఆ ఫలితములను, నానాకర్మ సముద్భవమైనటువంటి దుఃఖ ఫలాలను అనుభవిస్తున్న ఆ ఖగః పక్షిగాడు ఈ జీవుడు అంటూ నేర్పించారు. ఎందువల్ల వచ్చిందంటే ఈ సంసారం అజ్ఞానమూలో అయమనాత్మబంధః నైసర్గికః అనాదిరనంత ఈరితః జన్మాప్యయవ్యాధి జరాది దుఃఖ ప్రవాహతపం జనయత్యముష్య. అయితే నాస్త్రై న శస్త్రైర్ అనిలేన వహ్నినా చేతుం న శక్యో న చ కర్మ కోటిభిః వివేక విజ్ఞాన మహాసీనా వినా ధాతు ప్రసాదేన సితేన మంజునా. వివేక విజ్ఞాన మహాసీనా వినా ఆ పరమేశ్వర అనుగ్రహము ధాతు ప్రసాదేన సితేన మంజునా. 5 స్టెప్స్ చెప్పారు.
శృతి ప్రమాణైకమతే స్వధర్మనిష్టా తయైవాత్మ విశుద్ధిరస్య విశుద్ధ బుద్ధేః పరమాత్మవేదనం తేనైవ సంసార సమూల నాశనం. దృగ్దృశ్య వివేకము ఇంకా మనం చూడలేదు, ఇంతకుముందు చూశాము అద్వైత అధ్యయనంలో, వివేక చూడమణిలో చూడలేదు. దృశ్యము ఆబ్జెక్ట్ ఓమాక్ట్, దృక్ సబ్జెక్ట్ నోయర్ నా నోమాక్ట్. ఇవన్నీ కూడా నైతి నైతి నేతి నేతి అంటూ వాటిని త్రోసిపుచ్చి తొలగించి పరిత్యజించి సకల బోధలను పర్సెప్షన్స్, కన్సెప్షన్ అండ్ ఇంటలెక్షన్ అంటే ఇంద్రియాలతో, మనసుతో, బుద్ధితోను ఏవేమి బోధలు కిందేవి మనకు తెలుస్తున్నాయో వాటన్నిటిని నేతి నేతి అంటే ప్రతిబోధ అయినటువంటి సాక్షి, సాక్షి చైతన్యం తెలుస్తుంది. అదే జీవ బ్రహ్మ ఏకత్వం. అయితే ఒక మోడల్ ఏమిటి? దృగ్దృశ్య వివేకం. ఇంకా చూడవలసి ఉంది. దీనికి సంబంధించి వచ్చే 19వ తేదీ కాకుండా 26వ తేదీన చెన్నైలో ఒక గ్రూపుకు మాట్లాడడం జరుగుతోంది, దృగ్దృశ్య వివేకం. దయచేసి అందరూ జాయిన్ అవ్వండి, ఆ లింక్ ప్రొవైడ్ చేయబడుతుంది. అవిద్య త్రిగుణాలు అది ఇంకో మోడల్. సత్వరజస్తమ గుణాలు అనేవి అవిద్యలో ఏర్పడతాయని, అదే మాయ అని, వాటిలో ఆవరణ విక్షేపాలు ఉంటాయని, వాటి వలన సంసారం కలుగుతుందని చాలా విశేషంగా నేర్చుకున్నాం. త్రిగుణాతీతమైన స్థితియే శుద్ధ తత్వము అని కూడా నేర్చుకున్నాం. ఆత్మానాత్మ వివేచనాన్ని గురువుగారు బోధించారు. అనాత్మ అంటే ఏమిటో పూర్తిగా చెప్పారు. జడమని, స్వయం ప్రకాశం లేనిదని, ఆత్మ అనేది చిద్రూపమని, స్వయం జ్యోతి అని, అది అన్నిటినీ ప్రకాశింపజేస్తుందని, కానీ దానిని ప్రకాశింపజేసేది ఏదీ లేదని మనము ఆత్మానాత్మలను చక్కగా నేర్చుకున్నాం. నిత్యానిత్య వస్తు వివేకము, మిథ్య సత్యం, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, ఆ మోడల్ కూడా నేర్చుకున్నాం. కార్యకారణ వివేకం, కార్యము ఇఫెక్ట్ ఆర్ దీస్ ఎఫెక్ట్స్ ఆర్ మ్యానిఫోల్డ్. అంటే వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఇన్ ద వరల్డ్, దిస్ ఈస్ ఆర్ ద కార్య. అండ్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దట్? ద రూట్ కాజ్. కారణం హిరణ్య గర్భ బ్రహ్మ, కారణము పరబ్రహ్మ. అది ఇంకొక మోడల్. శరీరత్రయ వివేచనం, ఇది మాండూక్యోపనిషత్తులో ఎక్కువగా వస్తుంది. గురువుగారు కూడా ఇక్కడ మనకు చెప్తారు. ఇది వివేక చూడమణిలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలని, వీటి గురించి ఆల్రెడీ మనకు బోధించారు. స్థూల శరీరం అంటే ఏమిటి, సూక్ష్మ శరీరం అంటే ఏమిటి, కారణ శరీరం అంటే ఏమిటి. ఈ శరీరాలకు విలక్షణంగా ఉండేది శరీరత్రయ విలక్షణమైనదే ఆత్మయని, అది ఒక మోడల్. దీని గురించి ఇంకా మళ్ళీ డిస్కషన్ రాబోతోంది. అవస్థాత్రయ వివేకం, ఇది మాండూక్యోపనిషత్తులో వస్తుంది. శరీరత్రయ వివేచనం అన్నది కూడా అక్కడ సూక్ష్మంగా చెప్తారు. అయితే ముఖ్యంగా అవస్థాత్రయములు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. ఈ అవస్థాత్రయాలకు దాటినటువంటిది అంటే ఇన్ అండ్ త్రూ ఆల్ దిస్ అవస్థాస్ ఇస్ ద తురియా, దట్ ఈస్ ద ఆత్మ. అదొక మోడల్. ఇక పంచకోశములు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేటటువంటి 5 కోశములు. ఈ కోశములకు విలక్షణంగా ఉన్నది ఆత్మ. ఈ కోశాలను దాటితే ఆత్మ తెలుస్తుంది అంటూ మనకు నేర్పిస్తారు. ఈ విధంగా ఇక్కడ కనబడినట్లు ఒక 8 రకములైనటువంటి మోడల్స్లో అద్వైత బోధన మనకు చేయబడుతుంది. అనిత్యమైన దానిని నేతి నేతి అంటూ తొలగించడానికి ఈ మోడల్స్ ఉపయోగపడతాయి. వీటిలో మనం కొన్ని మోడల్స్ని చూసి ఉన్నాము, ఇంకా కొన్ని మోడల్స్ని మనము చూడబోతాం. ఇక వ్యష్టి సమష్టి, ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్నెస్. బియాండ్ దట్ ఈస్ ద సూపర్ కాన్షియస్నెస్. వ్యష్టిలో పంచకోశాలు ఏమిటి? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఇవి దాటితే ఆత్మ. అవుటర్ మోస్ట్ అన్నమయ చాలా స్థూలం, అది స్థూల శరీరానికి సంబంధించినది. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. ముందు నేర్చుకున్నాం, స్థూల సూక్ష్మ దేహాలు తెలుసుకున్నప్పుడు. మళ్ళీ వస్తాయి ఇక్కడ. కారణ శరీరము అంటే అది కూడా ఎంతో చాలా చక్కగా విశ్లేషించుకున్నాం. అదే ఆనందమయము అంటే ఇదే ఆనందమా, సచ్చిదానందమా? కాదు.
ఇది అఖండానందం కాదు, ఖండానందం. దీనిని దాటితేనే ఆత్మ అనేది వస్తుంది. స్థూలంగా వ్యష్టిలో ఇవి పంచకోశాలు. అదేమిటండి ఈ వ్యష్టిలో అంటున్నారు, సమష్టిలో కూడా పంచకోశాలు ఉంటాయా? ఉంటాయి. సమష్టిలో పంచకోశాల గురించి మనకు ఛాందోగ్యోపనిషత్తులో ఒక ముఖ్యమైనటువంటి అధ్యయనాన్ని మనము చేయబోతున్నాం. అది ఇప్పుడు చేయం, మనం ఛాందోగ్యం చదివినప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుంటాం. అక్కడ కూడా అన్నమయము అంటే స్థూలమైనటువంటి ద గ్రాస్ మెటీరియల్ ఆబ్జెక్టివ్ వరల్డ్ దట్ వీఆర్ సీయింగ్ ఈజ్ ద స్థూల కోశ దేర్. Then the pranamaya is called the virat. What is the prana there? This is called the universal life or the cosmic life. Annamaya is the cosmic body. Pranamaya is the virat or the cosmic life. Then we have got the Prajapati, which is the cosmic thinking or manomaya. And beyond that is the cosmic intelligence, also called the Vijnanamaya, Hiranyagarbha Prajapati. దీనిని దాటితే ఇంకా ఆనందమయం ఆనందాన్ని అఖండ ఆనందం అని అంటాము. అదే పరమాత్మ. మనకి చూడండి, విద్యుత్ శక్తి, భూమి ఆకర్షణ శక్తి, ఇంటర్ ప్లానెటరీ అట్రాక్షన్స్, దేర్ వెలాసిటీస్, దేర్ డిస్పోజిషన్ అండ్ ద టైమ్ ఫ్రేమ్స్, ద సీజన్స్, all are happening because of a very powerful Chaitanya or Shakti somewhere outside our body, and that is all embedded in the samasti panchakosham. When we come to each of the koshas, అన్నమయ కోశ వ్యష్టిలో ఎలా ఉంటుంది, సమష్టిలో ఎలా ఉంటుంది అంటూ మనము అక్కడ ఒక్కొక్క దాన్ని చదువుకుంటాం. ఇక్కడ ఏం నేర్చుకున్నాము? వ్యష్టిలో పంచకోశములు, ఈ అన్నమయ స్థూల శరీరము, మనోమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయములు సూక్ష్మ శరీరము, ఆనందమయము కారణ శరీరము, అది దాటిన అవతల ఆత్మ. ఇక్కడ సమష్టిలోకి వస్తే స్థూల ది కాస్మిక్ గ్రాస్ బాడీ ఆర్ ద కాస్మిక్ సార్ట్ ఆఫ్ మెటీరియల్ పార్ట్ ఆఫ్ ద కాస్మిక్ థింగ్, అండ్ దెన్ ది కాస్మిక్ లైఫ్ అండ్ ద కాస్మిక్ మైండ్ అండ్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్, అండ్ బియాండ్ దట్ ఈస్ ద అఖండ ఆనంద పరబ్రహ్మము అంటూ మనం నేర్చుకోవాలి. ఓకే, నౌ ఇదంతా ఎక్కడ దొరుకుతుంది మనకి? విరాట్ కోశోపాసన ఎక్కడ? ఛాందోగ్యంలో 3వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలుగా లభిస్తుంది. ఆ శ్లోకాల తాలూకా సారాంశము ఈ స్లైడ్లో ఇక్కడ చెప్పబడినది. మనం అక్కడికి వచ్చినప్పుడు ఆ విషయాలను మనం నేర్చుకుంటాం. అయితే ఈనాటి శ్లోకాలు పఠించుకుందాం. కోశైరన్నమయాద్యైః పంచభిరాత్మాన సమృతో భాతి నిజశక్తి సముత్పన్నైః శైవాల పటలైర్ ఇవాంబువాపీస్థం తచ్చైవాలపనయే సమ్యక్ సలిలం ప్రతీయతే సుఖం తృష్ణా సంతాపహరం సద్యః సౌఖ్యప్రదం పరం పుంసాం పంచానామపి కోశానాం అపవాదే విభాత్యయం శుద్ధః నిత్యానందైకరసః ప్రత్యగ్రూపః పరః స్వయం జ్యోతిః ఆత్మానాత్మ వివేకః కర్తవ్యో బంధముక్తయే విదుషా తేనైవానందీ భవతి స్వం విజ్ఞాయ సచ్చిదానందం ముంజీషికామివ దృశ్యవర్గాత్ ప్రత్యంచమాత్మానమసంగమక్రియం విచిత్ర తత్ర ప్రవిలాప్య సర్వం తదాత్మనా తిష్టతి యః సముక్తః. సో మొదటి దాన్ని తీసుకుందాం. కోశైర్ అన్నమయాద్యైః ఆత్మా న సంవృతో భాతి నిజశక్తి సముత్పన్నైః శైవాల పటలైర్ ఇవ అంబువాపీస్తం. దండాన్వయం. నిజశక్తి సముత్పన్నైః అన్నమయ ఆద్యైః పంచభిః కోశైః సంవృతః ఆత్మా శైవాల పటలైః వాపీస్థం అంబు ఇవ న భాతి. నిజశక్తి తన శక్తితో, తన స్వశక్తితో, సముత్పన్నైః కల్పితములైన
పుట్టిన అన్నమయ ఆద్యై అన్నమయము మొదలుగా గల పంచభి ఐదగు కోశై కోశములచే సమృత సన్ కప్పబడినదై ఆవరించబడి ఉన్నదై. ఎందుకు ఈ పంచకోశముల తాలూకా శక్తి ఎక్కడున్నది? లోపల ఉన్నటువంటి చైతన్యం వలననే కలుగుతున్నది కదా. అదే కదా కేనోపనిషత్తులో వాళ్ళు గెలిచారు అంటే మీరు గెలవలేదు, గెలవడానికి కారణము మీలో ఉన్న చైతన్య శక్తి అయిన పరబ్రహ్మ చేత నిజశక్తి సముత్పన్నై అన్నమయాది కోశై సమృత సన్ ఆత్మ నిజశక్తి సముత్పన్నై ఆత్మ నిజ అక్కడ కాపుకుంటాం. ఇన్ని కంపారిజన్ ఏం చెప్తున్నారు? నిజశక్తి సముత్పన్నై శైవాల పటలై తన స్వశక్తితో పుట్టినటువంటి శైవాలములు అంటే నాచు, దట్టం, పటలం అంటే వాటి గుంపు థిక్ పరలు, దట్టమైనటువంటి నాచు సమూహముంచే వాపి స్థం. వాపి అంటే దిగుడు బావి, మెట్లు ఉంటాయి కదా, మెట్లతో అలా లోపలికి బావిలోకి దిగి నీరు కలెక్ట్ చేసుకుంటారు కదా, దాన్ని వాపి అంటారు. వాపి స్థం అంటే దిగుడు బావి అందున్న అంబు ఇవ జలము వలె నా భాతి ప్రకాశించదు, కంటికి అగపడదు. ఒక విలేజ్ ఇమాజిన్ చేయండి. విలేజ్లో ఒక దిగుడు బావి ఉంది, ఆ వెల్లో మంచినీళ్ళే ఉన్నాయి కానీ ఎవరు వాడటం లేదు, మీదని నాచు అలా దట్టంగా పేరుకుపోయి. అప్పుడు లోపల ఉన్నటువంటి జలములు కనపడతాయా? కనపడవు. ఈ నాచు ఎక్కడి నుంచి ఏర్పడింది? ఆ నీటి వలననే ఏర్పడింది. ఆ నీటిలో ఉన్న శక్తిని తీసుకుని అక్కడ మాససై ప్లాంట్స్ వచ్చి ఆ మీదనేమో ఒక లేయర్లో ఒక థిక్ ఒక మనకి మీగడ ఎలా కడుతుందో అలా కట్టేస్తుంది. అప్పుడు లోపల ఉన్న జలాన్ని ఎవరు చూడలేరు, దాన్ని పొందలేరు. అలాగే లోపల ప్రకాశవంతమైన ఆత్మ ఉంది. ఆత్మశక్తితో వచ్చినటువంటి ఈ 5 కోశాలు ఆ నాచులాగా ఒక పొరలా కట్టేసి మీదని ఏర్పడిపోయి ఉన్నాయి. అందుచేత లోపల ఉన్న ఆత్మను నువ్వు చూడలేకపోతున్నావు అంటూ ఇక్కడ చక్కని ఉపమానంతో దృష్టాంతంతో బోధిస్తారు. ఈ ప్రకరణ గ్రంథమైనటువంటి వివేక చూడామణిలోను ఆత్మబోధలోను ఈ దృష్టాంతములు కోకొలలుగా వస్తుంటాయి. మేఘము సూర్యుడు, రాహు సూర్యుడు, లేకపోతే మొసలి, ఇలా ఎన్నెన్నో ఉపమానాలు. ఇక్కడ నాచు ఒక ఉపమానంగా తీసుకున్నారు. నిజశక్తి తన స్వశక్తితో సముత్పన్నై కల్పితములైనట్టి అన్నమయ ఆద్యై అన్నమయము మొదలుగా గల పంచభి 5 కోశై కోశములచే సమృత సన్ కప్పబడినదై ఆవరించబడినదై ఆత్మ నభాతి ప్రకాశించదు. ఎలాగా? నిజశక్తి తన స్వశక్తితో సముత్పన్నై పుట్టిన ఆ నీటి శక్తితో పుట్టిన శైవాల పటలై, శైవాలము నాచు, పటలై దట్టమైన నాచు సమూహం. దాని చేత వాపీస్థం, వాపి దిగుడు బావి, వాపీస్థం దిగుడు బావి అందున్న అంబు ఇవ, అంబు అంటే జలము, జలము వలె నభాతి ప్రకాశించదు అంటే కంటికి అగపడదు. కోనేటి లేక దిగుడు బావి అనొచ్చు, కొన్ని పుస్తకాల్లో కోనేరు అని కూడా ఈ వాపి అనే దానికి వ్రాశారు. కోనేటి అందున్న దిగుడు బావి అందున్న నీటి యొక్క స్వశక్తి వలన జనించిన దట్టమైన నాచు పొరలచే కప్పబడి ఉన్న కోనేటిలోని శుద్ధ జలము మన కంటికి అగపడదు. ఎవరు మైక్స్ ఓపెన్ చేస్తారండి అన్నాళ్ళైనా మొదట్లో అనుకుంటారు. మన కంటికి అగపడదు, ప్రకాశించదు. అలాగే ఆత్మ చైతన్య ప్రతిభాసమైనటువంటి అన్నమయాది పంచకోశములతో కప్పబడి ఆవరించబడి ఉన్నటువంటి ఆత్మ కనుమరుగై మనకు తెలియదు లేక ప్రకాశించదు. ఇది మొదటి శ్లోకం. ఓకే, అయితే ఏం చేయాలి? తచ్చైవాలపనయే సమ్యక్ సలిలం ప్రతీయతే శుద్ధం తృష్ణా సంతాపహరం సద్య సౌఖ్యప్రదం పరం పుంసాం. తత్ శైవాల అపనయే శుద్ధం తృష్ణా సంతాపహరం పుంసాం సద్య సుఖప్రదం పరం సలిలం సమ్యక్ ప్రతీయతే. తత్ ఆ పైన చెప్పినటువంటి కోనేటిలోని లేక దిగుడు బావిలోని దట్టమైన శైవాల నాచును అపనయే తొలగించగా శుద్ధం పరిశుద్ధమైనదియు తృష్ణ దప్పిక వలన కలిగడు సంతాప తాపమును హరం పోగొట్టునదియు
పుంసాం మానవులకు సద్య వెన్వెంటనే సౌఖ్యప్రదం సుఖమునిచ్చునదియు అగు పరం శ్రేష్టమైన సలిలం త్రాగే నీరు సమ్యక్ బాగుగా ప్రతీయతే కనపడు. ఏం చెప్పారు? ఒక దిగుడు బావి లేక కోనేరు, దాని దట్టమైన నాచు, లోపల మంచి ఇది ఉంది. ఎవరో వెళ్ళి జాగ్రత్తగా ఆ నాచునంతా తీసి ఆ జలాన్ని శుద్ధం చేస్తే లోపల ఉన్న జలం చక్కగా కనపడి అందరికీ దాహాన్ని తీర్చి ఆనందాన్ని ఇస్తుంది కదా. అదే విధంగా ఇక్కడ కూడా అన్వయించుకోవాలి అంటూ చెప్తూ వచ్చే శ్లోకంలో దీని కంటిన్యూషన్ కూడా చెప్తారు. ఇక్కడ తృష్ణ అన్నారు. ఏమిటి తృష్ణ? దప్పిక అని తీసుకోవచ్చు. తృష్ణ అంటే కామనలు, కోరికలు. ఈ నాచు లాంటి కోశాలను తొలగిస్తే అంటే ఈ దప్పిక, ఈ తృష్ణ వలన అంటే ఈ కోరిక వలన, ఈ కామల వలన, అరిషడ్ వర్గాల వలన వచ్చినటువంటి సంతాప అంటే తాపమును హరించేటటువంటిది పుంసాం మానవునకు సద్య వెన్వెంటనే సౌఖ్యప్రదం సుఖమునిచ్చినది పరం పరబ్రహ్మ పరమాత్మను సమ్యక్ బాగుగా ప్రతీయతే అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. తృష్ణా సంతాపహరం పుంసాం సద్య సౌఖ్యప్రదం పరం ప్రతీయతే సమ్యక్ ప్రతీయతే అనేది ఇటు నాచు తీసేయడానికి, అటు కోశాలు తొలగించడానికి రెండిటికి కూడా అన్వయించేటటువంటి చక్కటి ఒక మంచి మాటలను మంచి ఉపమానంగా చెప్పారు. అపనయే అంటే తొలగించడం అంటే ఏమిటి? అక్కడ నాచును తొలగించినట్లు ఈ పంచకోశములను తొలగించి కాదు కాదు అని తీసేయాలి అంటూ చెప్తున్నారు. కోనేటి యందున్న పైన చెప్పినటువంటి దట్టమైన నాచును తొలగించగా పరిశుద్ధమైనది దప్పిక వలన కలిగడు తీవ్ర తాపమును పోగొట్టున్నదియు మానవునకు వెన్వెంటనే సుఖమునిచ్చున్నదియు శ్రేష్టమైన త్రాగే నీరు బాగుగా కానవచ్చు. రాబోయే శ్లోకాలలో ఈ దృష్టాంతాన్ని ఆత్మపరంగా వివరిస్తూ విశ్లేషించి చెప్తారు. ఇక్కడే ఉంది ఈ శ్లోకంలోనే. కోనేటిలో ఉన్నటువంటి నాచే ఈ మనసులో మనకు పేర్కొన్నటువంటి ఆత్మ చుట్టూ పేర్కొన్నటువంటి ఈ పంచకోశములు. ఈ పంచకోశములనే నాచుని తొలగించేస్తే తృష్ణా సంతాపహరం అవుతుంది. అంటే కోరికల వలన కలిగేటటువంటి తాపము పోతుంది. సద్య వెన్వెంటనే సౌఖ్యప్రదం సుఖమునిచ్చున్నది పరం సౌఖ్యప్రదం అవుతుంది అంటూ అర్థం చేసుకోవాలి. కోనేటి నీటిపై దట్టముగా పేర్కొని ఉన్న నాచు పొరలను తీసివేసి కోనేటిని శుద్ధపరచునితో కోనేరో దిగుడు బావి రెండు ఒకటి, ఏదైనా వాడుకోవచ్చు. నీరు పరిశుభ్రమై ఎట్టి ఆచ్ఛాదనము లేక స్వచ్ఛముగా కనపడుచు జనుల దప్పికను తీర్చి వారికి సంతోషమును కూర్చును కదా. సో ఇందులో అంతరార్థం ఏమిటి? కనిపిస్తున్నటువంటి అర్థం అది. చెప్పదలుచుకున్న అర్థం ఏమిటి? అటులని మన స్వచ్ఛమైన ఆత్మను శుద్ధ జలంతో పోలిక, ఆవరించి ఉన్న పంచకోశము నాచుతో పోలిక, వీరి ఆవరణము వివేకము చే తొలగగా నాచుని తొలగించి జలాన్ని శుభ్రపరచడం అనే ప్రక్రియ ఎలాగో పంచకోశములను తొలగించుకోవడం వివేకముచే విజ్ఞానంచే తొలగించుకోవడం, సాధనలచే తొలగించుకోవడం. సంసార తాపాన్ని పోనడచునట్టి అంటే తృష్ణా సంతాపహరం అన్నారు కదా, దప్పికను పోగొట్టేది అని అర్థం. ఇక్కడ సంసార తాపాన్ని పోగొట్టేటటువంటి పరం సౌఖ్యప్రదం పరమ సౌఖ్యమును ఒసగునట్టి ఆత్మజ్ఞానము పురుషునకు కలుగును. అయ్యా ఎందుకయ్యా ఈ పంచకోశాల గురించి నేర్చుకోవడం? ఇందుకు పంచకోశములు అనేటటువంటి ఒక దట్టమైనటువంటి పొరలలా ఉల్లిపాయను తీసుకోండి, దాని చుట్టూ ఎన్ని పొరలు ఉంటాయి. ఒక్కొక్క పొర ఒకటి అన్నమయ్య కోశం తీస్తే మరో పొర వస్తుంది. అలా పొరలుగా మనం ఊహించుకుంటే ఈ పొరలన్నీ తీసేగా లోపల ఆత్మ అనేటటువంటిది మనకు తెలియవస్తుంది అని చెప్పడానికి ఈ శ్లోకాలు చెప్తున్నారు. ఓకే, ఇక్కడ శ్లోకంలోకి వచ్చేసారు. అంటే దృష్టాంతాన్ని నుంచి డైరెక్ట్ చార్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. పంచానామపి కోశానాం అపవాదే విభాత్యయం శుద్ధ నిత్యానందైకర సహ ప్రత్యగ్రూప స్వయం జ్యోతి. పంచానాం అపి కోశానాం అపవాదే అంటే తొలగింపగా, నిత్య ఆనంద ఏకరస ప్రత్యగ్రూప
పరః స్వయం జ్యోతి శుద్ధం అయం విభాతి. పంచానామపి కోశానాం పంచకోశములను అపవాదే నిషేధించగా త్రోసిపుచ్చగా, ఇది నేను కాదు, ఇది నేను కాదు, నైతి నైతి అంటూ అప్పుడేంటవుతుంది? నిత్య ఆనంద ఏకరస, కేవల నిత్యానంద స్వరూపమైన ప్రత్యేక రూప, అన్నిటికంటే లోపలనున్న పరహ అతి శ్రేష్టమైన స్వయం జ్యోతి, స్వయం జ్యోతి స్వరూపమైన శుద్ధ పరిశుద్ధమైన అయం ఈ ఆత్మ విభాతి ప్రకాశించుచున్నది. అన్నమయాది పంచకోశములను నిషేధించగా అంటే దిగుడు వాయులో మీదనున్నటువంటి ఆ నాచులన్నింటినీ తొలగించగా లోపల శుద్ధమైన జలము ఎలా ప్రతిభాసించి ప్రతిఫలించి కనపడి దప్పికను తీర్చి అందరికీ సౌఖ్యాన్ని కలిగించిందో అలాగా పంచకోశములను నిషేధించగా అప్పుడు ఏమిటి మిగులుతుంది? శూన్యం అని చెప్పకూడదు. నిత్యానంద స్వరూపమైన అన్నిటికంటే లోపనున్న అతి శ్రేష్టమైన స్వయం జ్యోతి స్వరూపమైన పరిశుద్ధమైన ఈ ఆత్మ ప్రకాశించును. ఓకే, పంచకోశములు అసద్వస్తు, జడములు. వారిని ఒక్కటొక్కటిగా తెలుసుకొని ఇది కాదు, ఇది కాదు అని త్రోసిపుచ్చిన నిషేధించిన పిదప వాటన్నిటికంటేనూ సూక్ష్మాతి సూక్ష్మమైన ఆంతరతమమైన లోపల ఉన్న కేవల నిత్యానంద స్వరూపము, స్వయం జ్యోతి స్వరూపము, అత్యంత శ్రేష్టము నిర్మలము అయిన ఆత్మ ఏ ఆటంకము లేకుండా, ఇంకా అన్ని ఆటంకాలు తీసేసాం కదా, పొరలని ప్రతిబంధకములు లేక ప్రకాశించు. ఈ పంచకోశాలను త్రోసిపుచ్చడమే వేదాంత సాధన, అద్వైత సాధన. ఆత్మానాత్మ వివేక కర్తవ్యో బంధముక్తయే విదుషా తేనైవానందీ భవతి స్వం విజ్ఞాయ సచ్చిదానందం. విదుషా బాగా పండితుడైన వాడు బంధముక్తయే ఆత్మ అనాత్మ వివేక కర్తవ్య. దిస్ హ్యాస్ టు బి డన్. దిస్ ఇస్ ద మోడల్. ఆత్మానాత్మ వివేకము, అదే వివేక చూడమని. తేన ఏవ స్వం సచ్చిదానందం విజ్ఞాయ ఆనందీ భవతి. విదుషా వివేకవంతుడైన మానవునిచే, ధీరాహ చదువుతుంటాం కదా, పండితాహ సమదర్శిన ధీరాహ విదుషా ఇవన్నీ బంధముక్తయే సంసార బంధం నుండి విముక్తి పొందుట కొరకు వివేకవంతుడైన మానవునిచ్చే తృతీయం. ఎందుకు? దేనికోసము? సంసార బంధం నుండి విముక్తి. ఎవరి చేత? విదుష వివేకవంతుడైన మానవునిచ్చే. ఎందుకోసము? బంధముక్తయే, బంధము నుండి విముక్తి కొరకు. ఏం చెయ్యాలి? వట్టు బిడన్ ఆత్మానాత్మ వివేచన కర్తవ్య చేయదగి ఉన్నది. బంధముక్తయే ఆత్మానాత్మ వివేచనం కర్తవ్య విదుష. తేన ఏవా అంటే అట్టి వివేకముతోనే స్వం స్వస్వరూపము ప్రతిసారి వస్తుంటుంది. ఈ స్వరూపము, రూపము, స్వరూపము జ్ఞాపకం పెట్టుకోండి. రూపము నగ, స్వరూపము బంగారం. అర్థమైనదా? రూపము నగ, స్వరూపము బంగారం. సో మనం రూపము మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఉంటే స్వరూప జ్ఞానం ఆటోమేటిక్గా కలుగుతుంది. ముందు మనం చూసుకున్నాం, ఈ గోల్డ్ స్మిత్ గారు ఉన్నారు, ఆయన రూపాలను చూడరు, ఎలాగో చేర్పించేస్తారు రూపాలు. కావలసినది ఏమిటి? స్వరూపము. రూపమును చేర్పించగలము, కానీ స్వరూపమును చేర్పించగలమా? బంగారాన్ని చేర్పించగలమా? ఆభరణాన్ని చేర్పించగలము. అంచేత స్వరూపము అంటే అది స్వస్వరూపము, స్వం, అదే ఆత్మ. సచ్చిదానందం అదేమిటో చెప్తున్నారు డెఫినేషన్. సచ్చిదానందం, సత్యం జ్ఞానం ఆనందములు కాగల దానిని విజ్ఞాయ తెలుసుకొని ఏమిటవుతుంది అప్పుడు? ఆనందీ భవతి. ఓకే, స్వరూప జ్ఞానం. రూపజ్ఞానం ప్రయోజనం లేదు, స్వరూప జ్ఞానం కావాలి. రూపజ్ఞానం ద్వారా స్వరూప జ్ఞానాన్ని పొందాలి. రూపజ్ఞానం ద్వారా చూసేటటువంటి ఒక విగ్రహం ద్వారా స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆ విగ్రహం మీదే ఫిక్స్ అయిపోకూడదు. అలాగే నానా రూపములను చూసి వేరువేరుగా భావించకూడదు. భిన్నత్వమే అవిద్య, భిన్నత్వము లేకపోవడమే జ్ఞానం. వివేకవంతుడైన మానవుడు సంసార బంధం నుండి విముక్తి పొందాలి అంటే ఏం చేస్తారు?
ఆత్మ అనాత్మల యొక్క వివేచనాన్ని చెయ్యాలి. కర్తవ్య చేయవలయు, చేయదగి ఉన్నది. అట్టి వివేకముతోనే స్వస్వరూపము సత్యం, జ్ఞానం, ఆనందం, అనంతం లేక ఆనందంగా తెలుసుకొని శాశ్వత ఆనందాన్ని పొందుతాడు అంటూ చెప్తున్నారు. ఓకే, ఏం చేయాలండి? పంచకోశ నిరాకరణము, ఆత్మానాత్మ వివేచనము. కర్తవ్యాహరణంలో ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. ఏదో క్యాజువల్గా అటెంప్ట్ చేయడం కాదు, ఫుల్ అటెంప్ట్. మనం చూసుకున్నాం కదా, అదేమిటది మనం మాట్లాడాం, ప్రజ్ఞామాంద్యం ఉండకూడదు. ప్రయత్నపూర్వకంగా చేయడాన్ని ప్రజ్ఞామాంద్యం లేకుండా విదుష అంటే శాస్త్రజన్య గురుపదేశజన్య జ్ఞానము గల పురుషునిచే ఆత్మానాత్మ వివేచనం స్వానుభవ అంటూ అక్కడ చెప్పారు. ఆత్మానాత్మ వివేచనం స్వానుభవ బ్రహ్మాత్మన సంస్థితి ముక్తిర్నశ్చత కోటి జన్మ పుణ్యైర్ వినా లభ్యతే. గో బ్యాక్ టు సెకండ్ శ్లోక. ఆనందీ భవతి అనగా నిత్య నిరతిశయ పరిపూర్ణానందంలో పొందును. తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా ధీరా తేషాం సుఖం శాశ్వతం నేత రేషాం అంటుంది కఠోపనిషత్. ఆ శ్లోకం కూడా మనకు వీటిలో ఎగ్జాంపుల్స్లో వస్తుంది. ఆ వివేచనం ఎట్లు చేయవలను 55వ శ్లోకంలో చెప్తున్నారు. ముంజాదిశీకామివ దృశ్యవర్గాత్ ప్రత్యంచమాత్మానమసంగమక్రియం. ముంజాదిశీకాం ఇవ దృశ్యవర్గాత్ ప్రత్యంచమాత్మానమసంగమక్రియం. వివిచ్య తత్ర ప్రవిలాప్య సర్వం తదాత్మనా తిష్టతి యః సహ ముక్తః. నో అదర్ క్వాలిఫికేషన్స్. మేబీ ఎనీ జెండర్, ఎనీ వర్ణ, ఎనీ జాతి, ఎనీ ఏజ్, ఎనీ కంట్రీ, ఎనీ మత ఫర్ దట్ మ్యాటర్. యః సహ, ఎవరు చేస్తే వారు ముక్తులవుతారు. ఇది భగవద్గీతలో కూడా యస్సమామేతి పాండవ యః సహ అంటూ వస్తుంది. ముంజాత్ ఇషికాం ఇవ, ముంజాదిషికాం ఇవ అన్నారు. ఆ రోజుల్లో ఇవి అలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని వాళ్ళకి ఉండేవి. ఎప్పుడు మనం ఇల్లు చూడనే లేదు. దృశ్యవర్గాత్ అసంగం అక్రియం ప్రత్యంచం ఆత్మానం వివిచ్య తత్ర సర్వం ప్రవిలాప్య యః తత్ ఆత్మనా తిష్టతి సహ ముక్తః. ముంజాత్ అంటే ముంజగడ్డి, తాటి ముంజలు, తాడు అని చూసుంటారు కదా, ఆంధ్రప్రదేశ్లో చాలా కామన్ తాటి ముంజలు. దానికి సంబంధించినదే ఈ ముంజగడ్డి అంటారు. ఈ ముంజగడ్డిలో తాటి తేగలు చూసుంటారు మీరు కొంతమంది. ఈ తాటి తేగల్లో చుట్టూ నార్నార్లా ఉంటుంది. ఆ తేగల్లో వాటిని తీస్తే లోపల ఫిలమెంట్లా ఒకటి ఫైన్గా ఒక దీనిలా ఉంటుంది అనమాట. ఒక సూత్రంలా సూక్ష్మంగా ఉంటుంది. ఇషికాం అంటే సూక్ష్మమైన నారును వేరు చేసినట్లు. ముంజగడ్డి నుండి సూక్ష్మమైనటువంటి నారను ఏ విధంగా వేరు చేస్తారో అలాగా. ఇందాకలు ఏం చెప్పారు? నాచుని తొలగించి అంటే పంచకోశాలను తొలగించి లోపలున్న నీలాగా ఆత్మని ప్రతిబింబించుకో. ఇక్కడ సెపరేట్ ద గ్రెయిన్ ఫ్రమ్ ద చాఫ్. ధాన్యం ఉంటాయి, బియ్యం ఉంటాయి, వాటి చుట్టూ పొట్టు గిట్టు అన్న ఉంటాయి. ఈ పొట్టుతో మనకేం పని? ఇదంతా అనాత్మ. ఇది ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్ అన్నమాట. యూ షుడ్ సెపరేట్ ది గ్రెయిన్ ఫ్రమ్ ద చాఫ్ అంటాడు. అంటే ఏమంటే పొట్టు గురించి ఎందుకే, ఆ పొట్టాతలు పరేసి లోపల ఉన్నటువంటి గ్రెయిన్ పట్టుకో. అలాగే ఇక్కడ ఆ ముంజగడ్డి నుండి ఇషికాం సూక్ష్మమైన లోపల ఉన్న ఫిలమెంట్ లాంటి దాన్ని వేరు చేసినట్లా. అది చాలా ఉపయోగం అట. అది ఏమిటో నాకు తెలియదు, ఎందువల్ల అది ఐషికాంకి అంత ఉపయోగము. దృశ్యవర్గాత్, దృశ్య ప్రపంచమంతా ఈ ముంజగడ్డి. అసంగం సంగరహితం అక్రియం, ఏ క్రియలు లేనిది. ప్రత్యంచం ఆత్మానం, ప్రత్యేగాత్మను వివిచ్య వేరుపరచి. ముంజాత్ ఇషికాం ఇవ వివిచ్య, అక్కడ దానిని వేరుపరచినట్టు ఇక్కడ వేరుపరచి. తత్రా అందులోనే ఆత్మయందు సర్వం సమస్తమును ప్రవిలాప్య విలీనము చేసి. యహా ఎవడు
తత్ ఆత్మన ఆ స్వరూపముతో తిష్టతి ఉండును సహా అతడు ముక్తుడు. అంటే ఎన్ని రకాలుగా మనకి ఈ అనాత్మ విషయాల నుంచి దూరంగా ఉండాలి అని దృష్టాంతాలతో బోధిస్తున్నారు. ముంజగడ్డి నుండి సూక్ష్మమైన పనికి వచ్చే నారను వేరు చేసినట్టులా దృశ్య ప్రపంచము నుండి సంగరహితము ఏ క్రియలు లేనిది అయిన ప్రత్యేగాత్మను వేరుపరచి ఆయాత్మయందు సమస్తమును విలీనము చేసి ఎవడు ఆత్మస్వరూపంతో ఉండునో అతడు జీవన్ముక్తుడు. ఏంటన్నారండి? మంచి మాట పాడతారు ఆయన. ఒక్కసారి ప్రత్యంచ, స్పెసిఫిక్ వర్డ్స్ యూజెస్. వాట్ ఈస్ దట్ ప్రత్యంచ? ప్రత్యక్ కక్క గగ ఇኛ ఉంది కదా, ప్రత్యంగ్ ప్లస్ చ, ప్రత్యంచ అవుతుంది. ప్రాతిలోమ్యేన అంత్యతీతి ప్రత్యక్ అంటే ఏమిటనమాట? అనాత్మ విషయములన్నీ కాదు 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 అని త్రోసిపుచ్చితే ఏదైతే మిగులుతుందో అది ప్రత్యక్. ప్రత్యంచ అనడంలో ఆ మాటలోనే వీటన్నిటిని వేరుపరచి లోపలున్న ఆత్మను చూడాలి అని అర్థం వస్తుంది. అటువంటి మాటను ప్రత్యంచ, ప్రాతిలోమ్యేన అంత్యతీతి ప్రత్యంగ్ అంటూ చెప్తారు. ఓకే, ముంజగడ్డి లేక బోదగడ్డి అని కూడా నెల్లూరు ఆ జిల్లాలలో అంటారు దీన్ని. దానిలో మొవ్వ అని ఉంటుంది లోపల. ఆ మొవ్వను వేరు చేసినట్లు దృశ్యవర్గం నుంచి నిత్యము సంగరహితము క్రియారహితమైన ప్రత్యేగాత్మను వేరు చేసి స్వరూపమైన ఆత్మలో అనిత్యమైన యావత్ ప్రపంచమును విలీనము ఎవడు చేయును అతడే ముక్తుడు. అంటే వేరు చేయడం అంటే ఏంటి? ఈ ప్రపంచం అలా పారేసి అలా మనం చేయలేం కదా. అంటే ఏంటనమాట? కాన్సెప్చువలీ, భావనాత్మకంగా, ఆచరణాత్మకంగా ఆ ప్రపంచ విషయాల మీద కాన్సన్ట్రేషన్ లేకుండా లోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆత్మ మీద కాన్సన్ట్రేషన్ చేయడం. సో మనకు 3 లెవెల్స్ ఉంటాయి: శ్రవణము, మననము, నిధిధ్యాసనం. అదే అంటారు జ్ఞాతం ద్రష్టం తత్వే సతత్వేన ప్రవేశం చ పరంతప. జ్ఞాతం శ్రవణం అంటే, శ్రవణం అంటే గురువుగారు చెప్పింది వినడమే కాదు, పుస్తకాల్లో చదువుకోవడం, గురువుల మాటలు ఈ వీడియోల్లో వినడాలు, మళ్ళీ మళ్ళీ మనం మరొకసారి మాట్లాడుకుంటూ ఉండడం, అవన్నీ శ్రవణం. మననం అంటే ఏమిటి? ఈజ్ ఇట్ ట్రూ ఫర్ మీ అని కన్ఫర్మ్ చేసుకోవడం. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్, దే హ్యావ్ సెడ్ దట్ అనాత్మ ఈజ్ దిస్ అండ్ ఆత్మ ఈజ్ దిస్. am I okay that? is it true for me అనేటటువంటిది మననం. ఆ తర్వాత అది అయిపోవడం. ఇది ద్రష్టం. ద్రష్టం అంటే పర్సీవ్. ఓకే, ఇది జ్ఞాతం. ఓకే, నిధిధ్యాస అంటే ప్రవేష్టం. జ్ఞాతం ద్రష్టం చ ప్రవేష్టం చ పరంతప. మనం ఇంకా ఇక్కడ ఉన్నాం, గురువుల దగ్గర వింటున్నాం. వినగా వినగా మనన గ్రంథాల్లోకి పెడతాం. ఇవన్నీ శ్రవణ గ్రంథాలు. ఈ శ్రవణ గ్రంథాలు దాటి ఈ ప్రకరణాలు, ఈ ఉపనిషత్తులు దాటిన తర్వాత మనన గ్రంథాల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నిధిధ్యాస గ్రంథాలు కొన్ని ఉంటాయి. వాటిలోకి వెళ్ళి వాటిని కూడా చదువుకోవడం. నిధిధ్యాస ముఖ్యంగా గ్రంథ పఠనము గురువుల వలన కాకుండా ఎవరికి వారే లోపల చేసుకోవాల్సినటువంటి శ్రవణ మననములు గురువుల సన్నిధిలో చేయవచ్చును. పుస్తకములలో, శాస్త్రములలో తెలుసుకునవచ్చును. సో ఏం తెలిసింది? ముంజగడ్డి ఒక రకమైనటువంటి పనికిరానటువంటి గడ్డిలోంచి మధ్యలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అయిన ఫిలమెంట్ దాన్ని ఎలా వేరు చేసి తీస్తారో, అలాగే ఈ ప్రత్యేగాత్మ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ ఇన్సైడ్. దానిని వదిలేసి చుట్టూ ఉన్నటువంటి ఈ కవరింగ్స్ని పట్టుకుంటున్నాము. ఈ కవరింగ్స్ని తొలగించి లోపల ఉన్న ప్రశస్తాన్ని పట్టుకోండి అంటూ చెప్పడం. ఆ విధంగా ఎవరైతే యావత్ ప్రపంచాన్ని మానసికంగా, కన్సెప్చువలీ, భావనాత్మకంగా విలీనం చేస్తారో అతడే ముక్తుడు అంటున్నారు. పరిపూర్ణ జ్ఞానంతో శాశ్వత సుఖాన్ని ప్రసాదించే ఆత్మ సాక్షాత్కారాన్ని చేసుకున్న అతడే అంతులేని ఆనందానుభూతి పొందును. స ఆనందీ భవతి అన్నారు భాగవత్పాదులు. సరే, ఉపనిషత్తులు ఏమంటున్నాయో చూద్దాం. జనరల్గా పంచకోశముల గురించి ఉపనిషత్తులు ఎక్కువ ఉండదు.
ఈ మన విద్యారణ్య స్వామి వారి పంచదశిలో కానీ, వివేక చూడమణిలోని ఒక 40-50 శ్లోకాలు కానీ, ఇంకా ఇటువంటి ప్రకరణ గ్రంథాల్లో ఈ పంచకోశాల వివరణ ఉంటుంది. ముఖ్యంగా ఈ అన్నమయ అది 5 వ్యష్టికి సంబంధించిన పంచకోశాల బోధనే ఉంటుంది. సమష్టికి సంబంధించిన పంచకోశాలు కొంతవరకు పంచకోశముల తాలూకా వ్యష్టికి సంబంధించిన తెలుసుకోవడానికి కొన్ని ఉపనిషత్తులు మాత్రమే ప్రయోజనంగా ఉంటాయి. ముఖ్యంగా చాందోగ్యంలో తెలుస్తుంది. అయితే మనం ఇక్కడ అవతారికలో ఉన్నాం కదా, ఇంకా కోశాల్లోకి ఎంటర్ అవ్వలేదు కదా, దీనివల్ల ప్రయోజనాన్ని కదా చెప్తున్నారు. అప్పుడు ఉపనిషత్తు ఏం చెప్తుంది ఆ ప్రయోజనం గురించి? ఆ ప్రయోజనం తెలుసుకుంటే అది అది తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంచేత ఆ ప్రయోజనం గురించి ఆ అవతారికలో చెప్పారు ఆయన. అది చూద్దాం. పరాంచిఖాని వ్యతృణత్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షుః అమృతత్వమిచ్చన్. స్వయంభూ అంటే సృష్టికర్త పరమాత్మ. పరాంచి ఖాని, ఖాని అంటే ఇంద్రియములను బాహ్య వస్తువుల పైననే ప్రసరించినట్లు సృష్టించారు. ఓకే, తస్మాత్ పరాం పశ్యతి, కనుక మానవుని దృష్టి బాహ్యముఖముగానే ఉంటుంది. ప్రయత్నం చేయకపోతే పైకి వెళ్ళిపోతాయి, ప్రయత్నపూర్వకంగా నిలిపితే లోపలికి లాక్కోవచ్చు. కశ్చిత్ ధీర, ఇందాక విదుష అన్నారు కదా, అలా అన్నమాట. కశ్చిత్ ధీర, ఎవరో ఒకరు ధీరుడైన వాడు ప్రత్యేగాత్మానం ఐక్షత్ ఆవృత్త చక్షుర్ అమృతత్వం ఇచ్చన్. అంతర్ముఖంగా ఇంద్రియాలు లేవు, స్వాభావికమైన ఇంద్రియ దృష్టిని విడచిన అతడు అటువంటి వాడే కశ్చిత్ ధీరుడు. ద్వంద్వాతీతుడై ధీరుడై అమృతత్వాన్ని కోరిన వాడై ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్, అంతర్ముఖుడై ప్రత్యేగాత్మను దర్శిస్తున్నాడని ఈ మంత్రానికి భావం. అంటే ఏమిటి? న్యాచురలీ బై డిఫాల్ట్ మన తాలూకా ప్రవృత్తులు, బోధలు, పర్సెప్షన్స్, కన్సెప్షన్స్, ఆలోచనలు, డెసిషన్స్ అన్ని లౌకికంగా ఉంటాయి. ఇంద్రియములు అంటే ఇంద్రియములు ఒకటే కాదు, ఇంద్రియ సముదాయం, దేహేంద్రియ సముదాయం అంతా అటుపక్క వెళ్ళడానికే చూస్తూ ఉంటుంది, ఆ సుఖాల కోసమే బ్రతుకుతూ ఉంటుంది. అటువంటి దాన్ని జాగ్రత్తగా ధీరుడైన వాడు ప్రత్యేగాత్మానం ఐక్షత్, ప్రత్యేగాత్మను కావాలనే కోరికతో ఆవృత్త చక్షుకు అంటే చక్షువుని తిప్పినవాడు ఎటుపక్క లోపల వైపు అమృతత్వం ఇచ్చన్, ఎందుకు? అమృతత్వాన్ని కోరుకున్నవాడై అంతర్ముఖుడై ప్రత్యేగాత్మను దర్శిస్తున్నాడు. కఠోపనిషత్తు నేర్చుకుంటాం కొంచెం రోజుల్లో గురుగారి దగ్గర. ఏకోవసి సర్వభూతాంతరాత్మ ఏకన్ రూపం బహుధా యః కరోతి తమాత్మస్తన్యేను పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరాషాం. పోయిన వారం కూడా చూశాము. ఏకోవశి సర్వభూతాంతరాత్మ, ఆత్మ ఒకటే అయింది, సర్వస్వతంత్రమైనది, సకల జీవులలో ఉన్నది ఒక్కటే. ఒకటే అయినప్పటికీ అనేకంగా కనిపిస్తోంది. ఓకే ఓకే ఏకం రూపం బహుధా యః కరోతి తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరా. ఆత్మస్థం హృదయంలో వసిస్తున్నది అయిన ఆత్మను ఏ ధీరా వివేకులు అనుభూతిలో గ్రహిస్తారో అనుపశ్యంతి ధీరా తేషాం వారికే సుఖం శాశ్వతం, శాశ్వతమైన ఆనందము కలుగుతుంది. నా ఇతరేషాం, ఇతరులకు లేదు కాక లేదు. ఇదే చెప్తుంది అది కూడా. ఎవరైతే జాగ్రత్తగా లోపలున్న ప్రత్యేగాత్మను పట్టుకుంటారో, పైన ఉన్నటువంటి ఈ కోశాలలోనూ ఈ పైన ఉన్నటువంటి స్థూల సూక్ష్మ శరీరాల పైన దృష్టి పెట్టకుండా ఉంటారు, వారే ఆత్మను తెలుసుకోగలరు. ఏష సర్వేషు భూతేషు గూఢో ఆత్మాన ప్రకాశతే దృశ్యతే తు అగ్ర్యా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. సూక్ష్మదర్శిభిః అన్న, ధీరాః అన్న, విదుషః అన్న, పండితాః అన్న ఒక్కటే. సూక్ష్మ దృష్టి గలవారికి అన్ని ప్రాణులలోనూ సర్వేషు భూతేషు ఏషా ఈ ఆత్మ గూఢ ఆత్మ. అందరిలో కూడా నా ప్రకాశతే, మన దగ్గర ఉన్నా కూడా ప్రకటితము కాదు. ఎందుకు? నాచు పట్టేసింది మన నీటి చూడు మీద పూర్తిగా, నీరు ఉపయోగం కాలేదు.
అయితే లేకపోతే ముంజగడ్డిలా లోపల ఉన్న ఫిలమెంట్ చుట్టూ ముంజగడ్డి చుట్టేసింది. ఈ అనాత్మల్ని తీసేయాలి. ఆత్మ ప్రకటితం కావాలంటే ఎవరికి తెలుస్తుంది? సూక్ష్మదర్శిభి, ఏకాగ్రత గల జ్ఞానులు మాత్రమే సూక్ష్మయా బుద్ధ్యా, సూక్ష్మ బుద్ధితో దృశ్యతేతు అగ్రేయా అంతర్ముఖుడై హృదయములో ఉన్న ఆత్మను దృశ్యతే, దర్శించు కొనగలరు. 3 శ్లోకాలు దగ్గర దగ్గర ఒకటే మీనింగ్ని చెప్తున్నాయి. అంగుష్ట మాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట, సదా జనానాం హృదయే సన్నివిష్ట. అంగుష్ట మాత్ర పురుష అంతరాత్మ. మామూలుగా చెప్పడానికి ఒక అంగుళం మాత్రమే ఉన్నాడు. ఈయన అంగుళం మాత్రమే ఉంటాడేమిటి? ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఆత్మతత్వము అంగుళము, 2 అంగుళాలు, అడుగు 10 అడుగులు ఏమిటి? జస్ట్ సింబాలిక్గా చెప్పడానికి అంగుష్ట మాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట. పిడికిలంత గుండె ఉంది అంటాం. ఈ పిడికిలంత గుండెలో అంగుష్ట మాత్ర పురుషుడు లోపల ఉన్నాడు. ముంజగడ్డి కాదు ఇక్కడ. సరే, అంగుష్ట మాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట అంటే సదా అందరి యొక్క జనానాం హృదయే సన్నివిష్ట ఉండి ఉన్నాడు. ఎప్పుడు అక్కడే ఉన్నాడు. తం స్వాచ్చరీరాత్ ప్రవృహేన్ ముంజాదివేషికానాం. కరెక్టే. సారీ ఆ శ్లోకం వచ్చింది. ఇక్కడ ముంజాది అనేటువంటి ఉపనిషత్తులో వచ్చింది కదా, అందుకని తీసుకొచ్చాం. ముంజగడ్డి నుండి సూక్ష్మమైన నారును వేరు చేసినట్లు ముంజాది వేషికానం ధైర్యేణ జ్ఞానముతో సదా. ధైర్యం అంటే ఏదో నలుగురిని కొట్టేటటువంటి శక్తి అది కాదు. ధీరా ధైర్యేణ సదా హృదయ గుహలోనున్న సదా జనానాం హృదయే సన్నివిష్ట. ఆత్మను శరీరముతో వేరుపరచి స్వశరీరాత్ ప్రవృహేన్ ముంజాది వేషికాం ధైర్యేణ. ఆత్మ శుద్ధమైన బ్రహ్మస్వరూపమని అంగుష్ట మాత్ర పరిమాణము గల ఆ పురుషుడే అంతరాత్మయని తెలుసుకొనవలెను. ఇక్కడ ముంజాది వేషికానాం అనేది మన శ్లోకంలో కూడా అదే ప్రయోగాన్ని ఉపయోగించారు, కఠోపనిషత్తులోంచి తీసుకుని. ఓకే, తైత్రేయం ఏమిటంటుంది? ఏతో ఇమాని భూతాన్ని జాయంతే ఏని జాతాని జీవంతి యత్ ప్రయత్యంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. యతో ఇమాని భూతాన్ని జాయంతే, దేని నుండి నిశ్చితముగా సర్వప్రాణులు జాయంతే ఉద్భవించాయో. ఇమాని భూతాన్ని యతో జాయంతే యాన జాతాని జీవంతి, పుట్టినవై దేనిపై సర్వప్రాణులు ఆధారపడి జీవించుచున్నాయో. యత్ ప్రయత్యంతి, దేనిని ఉద్దేశించి వెళ్ళుచున్నవో. అభిసంవిశంతి, దేనికి అభిముఖముగా విలీనమగుచున్నవో దానిని తత్ విజిజ్ఞాసస్వ, తెలియగోరును. ఏమిటది? తద్బ్రహ్మేతి, అదే బ్రహ్మ. అంటే సృష్టి ఉద్భవానికి, ఈ స్థితికి, అంటే పుట్టినైనటువంటి ప్రాణులు ఆధారపడి జీవించడానికి, మళ్ళీ విలీనం అవడానికి ఏదైతే కారణమవుతుందో దాన్ని తెలియవయ్యా, అదే బ్రహ్మము అంటోంది తైత్రీయ శృతి. బిధ్యతే హృదయ గంధి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. విద్యతే హృదయ గంధి, హృదయములో గ్రంథులు ఉంటాయి. ఏమిటండి ఈ గ్రంథులు? మూడులు, కన్ఫ్యూజన్స్. అహం, మమ అనే పెద్ద గ్రంథులు చెప్పుకున్నాం కదా. రెండు అంగుళంబులు కొరత పడియే అంటారు. ఆ 2 అంగుళాలు ఏమిటి? ఒకటి అహము, ఒకటి మమ. ఇటువంటి దీనికి సంబంధించిన గ్రంథులు ఎన్నో ఈ చిత్తుని కనబడకుండా కప్పేస్తూ ఉంటాయి. చిజ్జడ గ్రధన రూపం పైన అన్నారు పోతన గారు. ఆయన ఎందుకు వచ్చారండి ఇక్కడికి? ఈ శ్లోకము ముండకోపనిషత్తులో ఉంది. యథాతథంగా భాగవతంలో దృష్ట ఏవాత్మనీశ్వరే తస్మిన్ దృష్టే పరావరే
బదులుగా భాగవతంలో దృష్ట ఏవాత్మనీశ్వరే అని ఉంటుంది. మిగతా శ్లోకం అంతా సేమ్. భిద్యతే హృదయ గంధి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. అది భాగవతం. తస్మిన్ దృష్టే పరావరే ముండకోపనిషత్తు. రెండు ఒక్కటే. ఇక్కడ పోతన గారి వచనం చూడండి, ఆయనకి ట్రాన్స్లేషన్. ఈ ఈశ్వరుండు కానబడిన చిత్ జడ గ్రథన రూపంపైన అహంకారంబు భిన్నంబగు. ఈశ్వరుండు కానంబడిన, ఎప్పుడైతే ఈ గ్రంథులు పోయాయో అప్పుడు ఈశ్వరుడు కనబడతాడు. ఈశ్వరుడు అంటే పరబ్రహ్మము. చిత్ జడ గ్రథన రూపంపైన అహంకారము భిన్నమవుతుంది. అహంకారంబు భిన్నంపైన అసంభవనాది రూపంబులకు సంశయంబులను విచ్ఛిన్నంబులకు. సంశయ విచ్ఛేదం పైన అనారబ్ధ ఫలంబులైన కర్మంబులు నిశేషంబులై నశించుగావునా. క్షీయంతే చస్య కర్మాణి సర్వకర్మలు నశిస్తాయి. అంటే ఏమిటి? హృదయంలో ఉన్నటువంటి ఈ చిజ్జడ గ్రథన చిత్తుని ఆవరించి ఉన్నది. మంచినీటిని ఏ విధంగా నాచు ఆవరించిందో ఆ చిత్తుని జడము ఆవరించి ఉన్నది. ఏమిటి జడము? పంచకోశములు, 3 శరీరములు, 3 అవస్థలు, త్రిగుణములు, అనాత్మలు, అనిత్యములు, ఇవన్నీ చిత్తుని ఆవరించి ఉన్నాయి. ఆ చిత్తడ గ్రథన గ్రంథి రూపమైంది. అది పోవడమే ఆ గ్రంథి నాశనము అంటూ నేర్చుకున్నాం. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతి తద్యదాత్మవిదో విదు. మళ్ళీ ఆత్మవిదో అన్నా కూడా ధీరహే, ధీర అన్నా, విదుష అన్నా, పండిత అన్నా, సూక్ష్మ బుద్ధి ఉన్నవాళ్ళన్నా, ఆత్మవిధులన్నా ఒక్కరే. హిరణ్మయే పరే కోశే ఆత్మ మనోబుద్ధుల కలయిక అయిన హృదయ కోశంలో నెలకొడియుండును. ఆనందమయ కోశంలో ఉంటుంది. విరజం బ్రహ్మ నిష్కలం. ఈ ఆత్మకు అవిద్యాది మాలిన్యాలు లేవు. అది విరజం. ఇతనిలో కల్పితమైన ప్రాణాది కలలన్నీ లయము చెందినవి. ఇతడు నిష్కలుడు, నిరవయవుడు. నిష్కలం విరజం. తత్ శుభ్రం జ్యోతిషాం జ్యోతి. పరిశుద్ధుడు, శుభ్రం. అగ్ని అది జ్యోతులకే ఇది జ్యోతి. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ఇంకా ఏమన్నా జ్యోతిషులు తెలిస్తే వాటన్నిటికీ ఇదే పరంజ్యోతి. జ్యోతి జ్యోతిషాం జ్యోతి. యద్ ఆత్మవిదో విదుహు. దీనిని ఆత్మవిదులు ఆత్మగా తెలుసుకుంటారు. దానిని ఆత్మవిదో విదుహు. ఆత్మవేత్తలు మాత్రమే దీనిని తమ ఆత్మగా ఎరుగుదురు. ఏం చెప్పారు? హృదయ కోశంలో, ఈ ఆనందమయ కోశంలో మనోబుద్ధుల కలయిక అయినటువంటి హృదయము. హృదయం అంటే ఏమిటి? మనోబుద్ధుల కలయిక. మనసు బుద్ధి కలిపితే హృదయం. దాన్ని ఆనందమయ కోశం అంటారు. అక్కడ ఈ ఆత్మ ప్రతిష్ఠింపబడి ఉన్నది. ఈ ఆత్మకు ఏ మాలిన్యాలు అంటవు అంటే కర్తృత్వ భోక్తృత్వాలు ఆత్మవి కావు. స్వయం ప్రకాశము, విరజము, నిష్కలము, జ్యోతిషాం జ్యోతి, శుభ్రం, పరిశుద్ధము. అటువంటి ఆత్మను, అజ్ఞాది జ్యోతులకే జ్యోతి అయిన పరంజ్యోతిని ఆత్మవిద విదుహు. ఆత్మవిధులు మాత్రమే తద్విదుహు. తద్ అంటే ఆత్మను, విదుహు తద్ ఆత్మవిద విదుహు. ఈ తత్ వీటన్నిటికీ ఏదైతే ఈ నిష్కలం, విరజం, తచ్చుభ్రం, జ్యోతిషాం జ్యోతి ఉంది కదా, వాటన్నిటికీ చేరుతుంది. ఇంకా మాండూక్య కారిక ఆఖరి రిఫరెన్స్ ఈనాటికి. పర్వాలేదే. రసాదయో హి కోశ వ్యాఖ్యాతై తైత్తిరీయకే తేషాం ఆత్మా పరో జీవ ఖం యథా సంప్రకాశితః. రసాదయో హి, రసము, నీరు, మిగతావి కూడా అంటే ఏమిటి? అన్నమయాది కోశములు అని వ్యాఖ్యానం. రసాదయో కోశ అంటే నీరు, పృథివీ ఇటువంటి తత్వములతో పుట్టినటువంటి అన్నమయ కోశము మొదలైన అన్ని కోశముల వ్యాఖ్యానము. కోశ వ్యాఖ్యాత తైత్తిరీయకే, తైత్తిరీయమునందు వ్యాఖ్యానింపబడినది, అక్కడ ఉన్నది. తేషాం వాటన్నిటికంటే ఆత్మా పరః జీవ, వాటన్నిటికంటే
పరమైనది జీవుల్లో అన్నిటికీ ఆత్మ పరం. ఖం యథా సంప్రకాశిత, ఆకాశము అంతటా వ్యాపించి ఒక్కచోటే ఒక్క రూపంగా ఏ రూపంగానో ఉండకుండా ఎవరికి కనబడకుండా ఒక చోట ఉన్నది లేదు అనేటటువంటి వ్యత్యాసం లేకుండా, భిన్నత్వం లేకుండా, దానిలో ఖండములు లేకుండా ఏకరూపంగా వ్యాపించి ఎలా ప్రకాశిస్తుందో ఈ ఆత్మ కూడా యథా ఖం, ఖం అంటే ఆకాశం, యథాఖం సంప్రకాశిత, అదే విధముగా ఈ రసాదయోహి కోశా వ్యాఖ్యాత తైత్తరీయకే తేషాం ఆత్మ పరః జీవ, జీవుని ఆత్మ చాలా దానికన్నా పరమైనది. అది ఆకాశము వలె సకల జీవులలోనూ ఒకే రూపముగా ప్రకాశించుచున్నది. ఈ విధంగా నేర్పించారు. సో ఇక్కడ ఏమిటి తెలిసింది? కోశముల తాలూకా ఒక ఓవర్వ్యూ మనకి ఇచ్చారు. కోశములు మనము కానీ నేర్చుకుంటే మనకు ఏమిటి లాభము, దానివల్ల ఏమి మనము సాధిస్తాము అనేటటువంటి దాన్ని ఆయన నేర్పించారు. ఈ కోశాల గురించి ఇక్కడ మనం ముందు చూసుకున్నాం. ఇదే అక్కడ ఇది వ్యష్టి సమష్టి అనే రెండు రకాలుగా ఉంటాయని. మొట్టమొదట అన్నిటికన్నా ఉండేటటువంటిది అన్నమయ కోశము. ఈ అన్నమయ కోశం గురించి ఒక 10 శ్లోకాలు, ఆ తర్వాత ప్రాణమయం కొంచెం సూక్ష్మ స్థూలంగా ఒక క్విక్గా చెప్పేస్తారు 2-3 శ్లోకాలలో. తర్వాత చాలాసేపు మనస్సు గురించి చాలా డిస్కషన్ ఉంటుంది. అలాగే విజ్ఞానమయం గురించి కూడా చాలా డిస్కషన్, ఆనందమయం, ఇవన్నీ కూడా 40-45 శ్లోకాల పరిధిలో వస్తాయి. మనం నెక్స్ట్ 10 శ్లోకాలను 5+5గా అన్నమయ కోశాన్ని చూస్తాం. అది చూశాక ఒక ప్రాక్టికల్ చేస్తాం. మనం అన్నమయ కోశము అనగానే ఈ దేహము మనం ఎందుకు కాదు అనేది ప్రాక్టికల్గా చూద్దాం. ఈ అన్నమయ కోశమే స్థూల శరీరం, విజ్ఞాన మనోమయ ప్రాణమయ కోశాలు సూక్ష్మ శరీరం, ఆనందమయ కోశము కారణ శరీరం అంటూ మనం తెలుసుకున్నాం. కారణ శరీరం ఎందుకు అంటారు, ఆ కారణ అనే పేరు ఎందుకు ఇచ్చారు, అవి కూడా మనము చక్కగా తెలుసుకున్నాం. అదే విధంగా మనము ఈ వ్యష్టి నుంచి సమిష్టిలోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇండివిడ్యువల్, యూనివర్సల్ అండ్ సూపర్. ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్ వ్యష్టి, యూనివర్సల్ కాన్షియస్నెస్ సమష్టి, అండ్ దెన్ సూపర్ కాన్షియస్నెస్ పరబ్రహ్మ. వీటిని తెలుసుకునేటప్పుడు ఈ ఎన్వెలప్మెంట్స్ ఎలాగ ఆత్మ కాదని తెలుసుకోవాలో, ఈ సమష్టిలో ఉండేటటువంటి ఎన్వెలప్మెంట్స్ కూడా స్థూల, విరాట్, ప్రజాపతి, హిరణ్య గర్భ లెవెల్స్ని దాటి సఖండానందమైన పరమాత్మను సమష్టిలో ఉన్న పంచకోశాలను తెలుసుకోవాలి. మనం అక్కడికి వచ్చినప్పుడు ఆ పంచకోశాల గురించి మనం తెలుసుకుందాం. ఈ అన్నమయ కోసం తెలుసుకుంటున్నప్పుడు అక్కడ వ్యష్టిలో వచ్చింది కూడా తెలుసు. సాధారణంగా కోశాల వివరణ అనేసరికల్లా ఈ వ్యష్టి లేక శరీరానికి జీవునికి సంబంధించిన కోశాల వివరణే కనిపిస్తుంది, కానీ సమష్టి కోశాల వివరణ ఎక్కువ కనపడదు. అయితే మనం వాటిని కూడా అధ్యయనం చేసి మనం ముందుకు వెళ్తాం. ఓకే, సో ఇప్పుడు ఈనాడు అద్వైత ప్రార్థనలు చేసుకుని దీన్ని ముగించుకుందాము. డౌట్స్ ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. అద్వైత శ్లోకాలు కూడా కొంచెం నెక్స్ట్ శ్లోకాలు అదే గ్రంథాల్లోంచి తీసుకున్నాము. అధ్యాయం మారుతున్నది కదా, అందువల్ల. న మాతా పితా వా న దేవా న లోక న వేదా న యజ్ఞ న తీర్థం బ్రువంతి సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకో వశిష్ఠః శివః కేవలోహం. యశశ్లోకిలోంచి 3వ శ్లోకం. యథాకాశో హృషికేశో నానా ఉపాధిగతో విభుః తద్భేదాత్ భిన్నవద్ భాతి తద్భేదాత్ భిన్నవత్ భాతి తన్నాశే కేవలో భవేత్. జన్మ వృద్ధి పరిణత్య పక్షయ వ్యాధి నాశన విహీనమవ్యయం. జన్మ వృద్ధి పరిణత్య పక్షయ వ్యాధి నాశన విహీనమవ్యయం. విశ్వసృష్ట్యవనఘాత కారణం
विश्वसृष्टि अवनघात कारणं ब्रह्म तत्त्वमसि भवयात्मनि ब्रह्म तत्त्वम् असि भावय आत्मनि ब्रह्म तत्त्वमसि भवयात्मनि। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।